కోసం అహర్నిశలు కష్టపడ్డా. జిల్లాలో ఎవరూ జెండా మోయలేని పరిస్థితుల్లో కూడా ఎదురొడ్డి జెండాను మోసా. ఆయన పార్టీ గుర్తించడం లేదు. రాజ్యసభ సీట్ల పంపకం తీవ్రంగా బాధించిందంటూ రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల పెట్టిన ట్విట్టర్ పోస్ట్ రాష్ట్రమంతా సంచలనం చేసింది. ఆయన అప్పుడు ఎక్కిన అలకపాన్పు ఇంకా దిగట్లేదట. మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం పార్టీ చేస్తుందా? ఏదైనా పదవిచ్చి బుజ్జగించే ఆలోచన అధిష్టానానికి ఉందా? శ్రీనివాస్ రెడ్డి అలక వీడరా? పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారా? పార్టీ పెద్దల ఆలోచనల్లో ఏముంది? కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్గా తనదైన ముద్ర వేశారు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అహర్నిశలు పాటుపడి ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వైసీపీ కంచుకోట లాంటి కడప జిల్లాలో టీడీపీ జెండా ఎగిరేలా చేశారు. జిల్లాలో వచ్చిన ఫలితాలను చూసి పార్టీ అధిష్టానం కూడా ఫుల్ ఖుషి అయింది. రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డిని బహిరంగంగానే పార్టీ అధినేత ప్రశంసించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టినందుకు కృతజ్ఞతగా 2025లో మహానాడును కూడా పార్టీ నిర్వహించింది. అప్పుడు కూడా శ్రీనివాస్ రెడ్డి పనితీరుపై చంద్రబాబు, లోకేష్ ప్రశంసించారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే ఇంత కష్టపడినా తనకు న్యాయం జరగడం లేదని ఆ నేత బహిరంగంగానే తన బాధను వ్యక్తపరిచారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న పార్టీని కష్టకాలంలో నిలబెట్టినందుకు ఆ కష్టాన్ని పార్టీ సరిగా గుర్తించలేదనే భావనలో ఉన్నారు. రాజ్యసభ సీట్ ఇస్తానంటూ పార్టీ అధినేత స్వయంగా హామీ ఇచ్చారట. ఆ మాటను నమ్ముకుని మరింత ఉత్సాహంతో పనిచేస్తే చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమో, తనకు మాత్రం రాజ్యసభ సీటు ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని గట్టిగానే చెప్పారాయన. ఇదే విషయంపై రాయలసీమలోని కొంతమంది నేతలు శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. గతంలో రాజ్యసభ సీట్ల కేటాయింపుల్లో కడప జిల్లాకు ప్రాధాన్యం ఉండేది. తులసిరెడ్డి, మైసూరారెడ్డి, సీఎం రమేష్ నాయుడు లాంటి వాళ్లు టీడీపీ నుండి రాజ్యసభకు వెళ్లిన వారే. అయితే ఈసారి కూడా అదే రీతిలో శ్రీనివాస్ రెడ్డికి కూడా రాజ్యసభ వస్తుందని అందరూ ఊహిస్తే అధిష్టానం నిర్ణయం మరోలా ఉందంటూ పలువురు నేతలు అంటున్నారట. శ్రీనివాస్ రెడ్డికి పదవిచ్చుంటే బావుండేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట. రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన దగ్గర నుండి అలకబూరిన శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికీ అదే మోడ్లో ఉన్నారట. పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారట. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లాలో పర్యటనలు చేయడం లేదట. తన పరిధిలోని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న సమస్యలు, విభేదాలను పరిష్కరించి పార్టీని బలోపేతం చేయాల్సిన శ్రీనివాస్ రెడ్డి కడపకు మాత్రమే పరిమితమయ్యారట. కడప నియోజకవర్గంలో మాత్రం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారట. దీంతో ఆయన్ను పిలిపించి మాట్లాడే ఆలోచనలో ఉందట పార్టీ అధిష్టానం. ఇటీవల కడప జిల్లాలో జరిగిన 2 ఏళ్ల విజయోత్సవ సభ కార్యక్రమానికి హాజరైన ఇన్ఛార్జ్ మంత్రితో పాటు కడప జిల్లా ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారట. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి చెప్పిన విషయాలను అధిష్టానంతో మాట్లాడతామని సదరు నేతలు చెప్పారట. అధిష్టానం స్పందన తరువాత ఎప్పట్లాగే యాక్టివ్ అవుతానని శ్రీనివాస్ రెడ్డి చెప్పారట. పార్టీని కాపాడుకునే విషయంలో తగ్గేదే లేదు. కాకపోతే చిన్న మనస్తాపానికి గురయ్యాను అంటూ తన సన్నిహిత వర్గాల దగ్గర శ్రీనివాస్ రెడ్డి అంటున్నారట.